వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 11వ రోజు పారాయణం. పంచమాధ్యాయము. అలర్కునకు దత్తదేవుడు జ్ఞానము బోధించుట. అవధూత అయిన పుత్రుడు తండ్రికి దత్తదేవుని బోధల గురించి చెప్పసాగెను అని వేదధర్ముడు దీపకునకును సూతుడు మునిగణములకును వివరించసాగిరి. జ్ఞానార్థి అయిన అలర్కునకు దయాంతరంగుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసన్న మనస్కుల ఇట్లు బోధించెను. ఓ జిజ్ఞాసి, సర్వత్రా ఉన్న చైతన్యమంతటిని ఒక దగ్గరకు చేర్చుము. జడములన్నింటినీ ఒకటిగా చేయుము. తరువాత మనసునందలి వృత్తులను అరికట్టుము. ఇది ఏ మనశ్చాంచల్యమును అరికట్టుటకు మార్గము. తన శరీరమునందు స్ఫురించు తెలివికి మూలమైన అఖండ బోధ మరియొకటి కలదని భావన చేయవలెను. స్థూల సూక్ష్మ లింగ శరీరములకు మూలమైన దివ్య చైతన్యమును గ్రహించు తెలివి లేదని తెలియవలెను. అప్పుడవి జడములేనని తోచును. ఆ దివ్య చైతన్యము ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రభావము చేత జడములైన ఇంద్రియములన్నీ చైతన్యవంతములగుచున్నవని అర్థమగును. అప్పుడు ఆ దివ్య చైతన్యమును నేను అని గుర్తించవలెను. అప్పుడు ఆ చైతన్యము కంటే ప్రకృతి దాని గుణములు వేరుగా గుర్తించవలెను. యోగ మార్గము ద్వారా ఇట్టి జ్ఞానము లభించును. ప్రకృతిని చక్కగా గుర్తించి నిన్ను నీవు గుర్తించుటచే సంగము నుండి విముక్తి లభించును. యోగము సిద్ధించనిచో విముక్తి లభించదు. సంగత్యాగము లేనిచో యోగము సిద్ధించదు. మమకారము విభ్రాంతి విజ్ఞానము తొలగనిచో సంగత్యాగము సమకూడదు. విరక్తి భావము కలగనిచో నిర్మమత్వము సిద్ధించదు. జ్ఞానము పొందనిచో వైరాగ్యము ఉదయించదు. వైరాగ్యము లేనిదే జ్ఞానము సిద్ధించదు. ముముక్షువైన వాడు ఎంతటి శ్రమకైనా ఓర్చి వైరాగ్యము ద్వారా జ్ఞానమును దృఢపరచుకొనవలెను. ముముక్షువు సంగరాహిత్యము కొరకు గట్టి సాధన చేయవలెను. ఎక్కడ ఉన్నచో అదే తన గృహము. ఏది తింటకు లభించునో అదే భగవత్ ప్రసాదము. లోకములోని వారందరూ సహోదరులు, పుత్రులు, మిత్రులు అను విశాల భావములు పొందవలెను. అప్పుడు ఎవరిపైనను మమకారం ఉండదు. ఇప్పుడు చెప్పిన రీతిలో సాధన చేయి యోగికి క్రమముగా పూర్వకర్మలన్నీ నశించును. ఇప్పుడు నీ చేత చేయబడు కర్మలన్నీ నిష్కామ కర్మలు కావున నిన్ను అంటుకొనవు. ఇట్లు ప్రవర్తించినచో జీవించి ఉండగానే ముక్తి లభించినట్లే. వారినే జీవన్ముక్తులందురు. మోక్షము ప్రత్యేకముగా లేదు. ఇప్పుడు యోగము గురించి వినుము అని ఇట్లు చెప్పసాగను. దత్తదేవుడు అలర్కునికి యోగమును బోధించుట. ఓ అలర్కుడా, బ్రహ్మానుసంధానము వలననే జీవుడు శాశ్వతత్వమును పొందగలడు. నాణ్య పంథ అయనాయ విద్యతే. వేరు మార్గమే లేదని వేదాలు పలికినవి. యోగి కాగోరువాడు తప్పక ప్రాణాయామమును అభ్యసించవలెను. ప్రాణాయామము ఉత్తమ, మధ్యమ, అధమమని 3 విధములుగా ఉండును. ఆ అక్షరమును పలుకుటకు ఎంతకాలము పట్టునో దానిని మాత్రకాలము అందరు. 12 మాత్రల కాలము ప్రాణవాయువును నిలుపగలిగినచో అది అధమమందురు. 24 మాత్రల కాలము నిలిపినచో మధ్యమ ప్రాణాయామమని, 72 మాత్రల కాలము నిలిపినచో ఉత్తమ ప్రాణాయామమని చెప్పబడినది. యోగి కాగోరువాడు ఇట్లు క్రమముగా ప్రాణాయామ సాధన చేయవలెను. ఇట్లు చేయట వలన మొదట చెమట పట్టును, కంపము కలుగును, దుఃఖము కలుగును. వీనిని యోగోపసర్గలందురు. ఈ మార్పులకు భీతి చెందక యోగ సాధనలో ముందుకు పోయి దృఢ సంకల్పముతో ప్రాణాయామమును అభ్యాసము చేయవలెను. ఈ విధానమంతయు బోధించు గురుని సన్నిధానమున అభ్యసించినచో గురువు అనుగ్రహం చేత అంతయు సులభమగును. బద్ధకస్తునికెన్నడను యోగం సిద్ధించదు. యోగాభ్యాసము అను శిక్షణతో నిరోధించబడు ప్రాణవాయువు శక్తివంతమై శరీరమును పెంచును, కల్మషములను హరించును. అట్టి యోగికి మోక్షమును ఫలమును అందించున్నది అవస్థా చతుష్టయము. ధ్వస్తి, ప్రాప్తి, సంవిత్, ప్రసాదము. దీని వివరణ ఇట్లున్నది. ఎచ్చట ఇష్టాయిష్టములు తొలగిపోవునో స్వాంతము వికసించునో అట్టి దశను ధ్వస్తి అందురు. ప్రాణాయామ సాధనలో ధ్వస్తి, ప్రాప్తి అనునవి తరువాతి దశకు సాధకునికి దారి చూపును.
యోగాభ్యాసికి ఏ దశ యందు సర్వకామములు, లోభ, మోహ, మద, మత్సర, క్రోధములు, అసూయ, ద్వేషములు తొలగి తృప్తిపరచు ఉండునో అతను ప్రాప్తిని సిద్ధింపచేసుకొనును. యోగి తృతీయ అవస్థ అయిన సంవిత్ దశకు చేరుకొనగా ఆకాశమందలి చంద్రుడు, నక్షత్రములు, సూర్యుడు మొదలగు గ్రహముల గతిని, తత్ఫలితములను తెలుసుకొనును. తన అపారమైన శక్తితో భూత భవిష్యత్ వర్తమానములందు జరుగు సంఘటనలను తెలుసుకొనగలడు. దూరదృష్టి, దూర శ్రవణముల ద్వారా కొన్ని రహస్యములను కూడా తెలుసుకొనగలడు. ఇక 4వదగు ప్రసాదావస్థ యందు అతని శరీరమందుండు సకల ఇంద్రియములు, మనసు ప్రశాంతముగా ఉండును. ఆ స్థితిలో మిన్ను విరిగి మీద పడునని చెప్పినా ఆ యోగి చంద్రుడు నిశ్చల స్థితి యందుండును. గాలి లేని చోట దీపము వలె అతని స్థితి స్థిరముగా నుండి తనకు కానీ ఇతరులకు కానీ రాబో ఆపదలను దూరీకరించగల సమర్థుడై నిగర్విగా ఉండును. అతడు మూర్తీభవించిన హిమాలయము వలె నిలబడి లోక కళ్యాణమునే నిరంతరము కాంక్షించును. ఇక యోగమునకై ప్రయత్నించువాడు పద్మాసనమునందు కూర్చుండవలెను. వెన్ను నిటారుగా ఉండవలెను. తలను అటు ఇటు త్రిప్పరాదు. ఎత్తు పల్లము లేని చోట మరీ ఎక్కువ ఎత్తు లేని పీఠమును ఉంచి దానిపై వస్త్రము కానీ జింక చర్మము కానీ ఉంచి దానిపై కూర్చుండవలెను. దృష్టి నాసికాగ్ర భాగాన నిలిపి తమో గుణమును రజోగుణముతో అణగించి ఆ రజోగుణమును సత్వగుణమునందు లయం చేసి దానిని వినిర్మలత్వము గావించి నియమానుసారంగా పంచప్రాణములను, మనస్సును, తద్వారా సకలేంద్రియ సమూహమును నిగ్రహించవలెను. ఇది ఏ కూర్మవృత్తి. తాబేలు తన తలను కాళ్లను లోనికి ముడుచుకొని తీరు. సాధకుడగువాడు ఈ విధంగా బొడ్డు నుండి కంఠము వరకు గాలిని పూరించి విడువవలను. ఇట్లు 12 ప్రాణాయామములు చేసిన ఒక ధారణ అనబడును. 2 ధారణలు ఒక యోగమందురు. అట్టి యోగయుక్తుని యొక్క ఆత్మ నిశ్చయ యోగమును అందుకొనగా అతని యందున్న దోషములన్నీ భస్మమగును. అతడు యోగస్వస్థుడగును. ఆ స్థితిలో యోగి యోగ విజ్ఞానమును పొంది బ్రహ్మయే పరమమైనదని, అది ఏ మాయా కలుషితమై గుణరూపమున పంచభూతములుగా ప్రకృతిగా వికృతిగా తన్ను తానే విభజించుకున్నదని గ్రహింపగలడు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చాత్ బ్రహ్మమయం జగత్ అను ఆర్యోక్తి ప్రకారం సర్వత్రా బ్రహ్మ పదార్థ దర్శనమే చేయగలడు. ప్రాణాయామమును అభ్యసించినప్పుడు ధారణను నిలుపవలసిన స్థానములు ఇవి: నాభి, హృదయము, ఉదరము, కంఠము, ముఖము, నాసికాగ్రము, కన్ను, భ్రూమధ్యము, మూర్ధము, దానికన్నా కొంచెం పైభాగము బ్రహ్మరంధ్రము. ఈ 10 ధారణలను అభ్యాసం చేసి సాధించిన తక్షణమే అక్షరమైన ఆత్మభావమును పొందును. ఆ ధారణల సిద్ధికై తీసుకొనవలసిన కొన్ని జాగ్రత్తలను తెలిపెదను, గ్రహింపుము అని దత్తస్వామి పలికెను. ధ్యానమునందు ఇతర విషయములను తలంచువానికి, అలసిపోయిన వానికి, ఆకలిగొన్నవాడు యోగాభ్యాసము చేయలేడు. మిక్కిలి వేడి, మిక్కిలి చల్లని ప్రదేశములందు యోగాభ్యాసము చేయరాదు. రణగుణధ్వని గల చోటను, శ్మశానమునందును సత్వగుణము పొందనప్పుడు, రజో తమో గుణములు వికృతి కలిగించినప్పుడు, ఆహారము తిన్న వెంటనే యోగాభ్యాసము పనికిరాదు. మలమూత్రములు విడుదల చేయక యోగాభ్యాసము చేయరాదు. నియమములు పాటింపక చేసినచో దోషములు సంక్రమించును. స్మృతిలోపము, జడత్వము, మూగతనము, చెవుడు, జ్వరము, కంటిచూపు పోవుట జరగవచ్చును. వీనినే యోగ దూషకములందురు. సాధన ద్వారా వాక్కును, చెవిని, నాలుకను అదుపు చేసి ఆశ, తృష్ణ అను వానిపై విజయము సాధించవలెను. యోగ సాధనలో యోగికి అనేక దేవతా దర్శనములు కలుగును. ఇటువంటి అనేకమైన అనుభూతులను యోగి ఎవరికీ బహిర్గతం చేయకూడదు. అట్లు ఇతరులకు తెలిపినను, యోగము సిద్ధించినదని గర్వపడినను, తనకి ఈ శక్తి ఎట్లు వచ్చినదా అని ఆశ్చర్యపడినను, సిద్ధించిన యోగమునందలి నైపుణ్యము విలయమునందును. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకొనవలసిన విషయమని హెచ్చరికలు చేసి దత్తస్వామి ఇక ముందు విషయములను ప్రస్తావించుచున్నారు. ఓ రాజా, ఇప్పుడు అసలు యోగము సిద్ధించినదా లేదా ఎట్లు గుర్తించవలనో తెలిపెదను. రోగము లేకుండుట, చక్కని సువాసనను కలిగి ఉండుట, నిష్ఠుర భావము లేకుండుట, చంచలము లేకుండుట, మిక్కిలి ప్రసన్నమైన మనసు కలిగి ఉండుట, మృదు మధురమైన కంఠస్వరము కలిగి ఉండుట, ఉదార స్వభావము కలిగి ఉండుట, ముఖమండలము దివ్య తేజస్సుతో ప్రకాశించుట, ప్రజలపై అనురాగము కలిగి ఉండుట, ఎదుటివారి సద్గుణములను కీర్తించుట, మలమూత్రములను అల్పముగా విసర్జించుట, వేడికి చలికి బాధనొందకుండుట, తానెవ్వరినీ భయపెట్టడు, ఎవరికీ భయపడకుండును. ఇట్లున్న వానినే యోగసిద్ధుడని ఘనులు వర్ణించారు.
యోగము కొరకు ప్రయత్నించుచున్న వానికి కొన్ని ఆటంకములు కలుగుచుండును. వానిని కూడా తెలుసుకొని నిగ్రహించుకొనవలెను. మానవులకు సంబంధించిన కామము, దానము యొక్క ఫలములు, విద్యలు, మాయలు, అర్థములు, ఇష్టములు, యజ్ఞయాగాదులు చేయవలెను. కోరిక, దాన ధర్మములు చేయవలెనను భావములు కలుగును. అగ్నిలో నిలుచుట, నీటిలో నిలుచుట ద్వారా ఇంద్రత్వము, దివ్యత్వము పొందవలెనన్న కోరిక కలుగును. దాని వలన బంగారముపై ఆశ కలుగును. అట్టి రససిద్ధి కొరకు శ్రద్ధ, నియమము, ఉపవాసములు, వ్రతములు, దానములు చేయుట, దేవతలను ఉపాసించుట, మంత్ర, తంత్ర, జప, హోమ క్రతువులయందు ఆసక్తి పెరుగును. ఈ కారణములచే యోగి ఉత్తమ స్థితికి చేరి కూడా పతనము చెంది మొదటికి వచ్చు ప్రమాదము కలదు. ఇటువంటి విఘ్నములను తొలగించుకొనుటకై ప్రయత్నించుచుండగా మరి 5 అవరోధములు తల ఎత్తును. ప్రాతిభ విఘ్నము, శ్రావణ విఘ్నము, దైవ విఘ్నము, భ్రమ విఘ్నము, ఆవర్త విఘ్నము అనునవి ఎదురగును. ఇవి యోగము సిద్ధించకుండా అణిచివేయుటకు బద్దలనదగును. వీని వివరములు ఇట్లున్నవి. ప్రాతిభ విఘ్నమనగా వేద శాస్త్ర కావ్యాలంకార విద్యల వలన కలిగిన గర్వము యోగికి అవరోధమగును. శ్రావణ విఘ్నమనగా దూరశ్రవణ సిద్ధి, పక్షుల భాషలను, పశువుల భాషణములను శ్రవణం చేయగలుగుట చేత ఆత్మజ్ఞానమునకు దూరమై బాహ్య ప్రతిభ కొరకు ఆరాటపడి దిగువ స్థాయికి పడిపోవును. దైవ విఘ్నమనగా దేవతా రూపములు, పితృదేవతల రూపములు, దానవుల రూపములు దర్శించుటలో ఇష్టము కలుగుట చేత యోగ సిద్ధిని పొందలేకపోవును. భ్రమ విఘ్నమనగా యోగి మనసునందలి దోష కారణంగా అందరినీ ఆశ్రయించి అదుపు తప్పి తిరుగుచుండును. దీనినే భ్రమ విఘ్నమని చెప్పింది. ఆవర్త విఘ్నమనగా నీటి ఎందలి సుడిగుండము వలె బాధయనడి సుడిగుండము చిత్తమును ఆవరించి దాని ఎందే అణగించును. ఇది స్వస్వరూప స్థితికి భంగకరమైనది. పరమాత్మ ధ్యానమును చేయి యోగి తన చిత్తమును పరమాత్మకే స్వాధీనపరచవలెను. ఆ తర్వాత సాధకుడు జితేంద్రియుడై ఉపాయముతో, నియతితో 7 విధముల ధారణలను తలదాల్చవలెను. అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి. వీని యందు తాదాత్మ్య స్థితిని పొందవలెను. ఈ సాధనల వలన జనించిన సిద్ధిని గమనించి దానిని కూడా విడిచి పరమును తప్తమునర్చుకొను యోగికి ఆ వృత్తి లేదు. ఇట్టి యోగి ఏ భూతమునకు లోబడడు. అటువంటి యోగికి అష్టసిద్ధులు వశమగును. అణిమా సిద్ధి, యోగి అణువు కన్నను సూక్ష్మమైన రూపము ధరింపగలడు. లఘిమా సిద్ధితో బహు శీఘ్రగతిని ఎచ్చటికైనను చేరగలడు. మహిమా సిద్ధితో జగములన్నింటిచే పూజింపబడును. ప్రాకామ్య సిద్ధితో సర్వత్రా ఒకేసారి దర్శనములివ్వగలడు. వశిత్వ సిద్ధితో సర్వేంద్రియములను తన వశమందుంచుకొనగలడు. ఈశిత్వ సిద్ధితో ఈశ్వరత్వము అనగా సర్వనియామకుడుగా ఉండును. ప్రాప్తి సిద్ధితో ఏమీయూ కోరక తృప్తితో ఉండును. గరిమా సిద్ధితో మిక్కిలి న్యాయముతో బరువెక్కినట్లు ప్రవర్తించును. ఇట్లు అన్నియూ సిద్ధించినను వానిపై దృష్టి నుంచక నిర్లిప్తుడై యుక్త భావముతో ఉండును. అత్యవసర పరిస్థితుల యందు ఇతరుల రక్షణకై కొన్ని సిద్ధులను ఉపయోగించి వారి ఆపదలను తొలగించువారు సిద్ధులలో ఉత్తములు అని దత్తదేవుడు యోగి ఆరూఢత్వమును వర్ణింపగా విని అలర్కుడిట్లని, ఓ భగవంతుడా, గురుదేవదత్త, ఆది మధ్యాంతరహిత, అనాథనాథ, బ్రహ్మ మార్గమందు పయనించి యోగి ఏ విధములుగా మెలుగుచూ చెడిపోక లక్ష్యమును చేరుకొనునో తెలియగోరుచున్నానని పలుక దత్తస్వామి యోగి యొక్క ప్రవర్తనను వివరింపసాగెను. ఇది శ్రీ దత్త కథా సుధార్ణవము. దత్త భాగవతం 11వ రోజు పారాయణం సంపూర్ణం.